బిగ్ బాస్ ప్రతి భాషలోనూ భారీ టీఆర్పీతో దూసుకుపోతున్న రియాలిటీ షో. దాదాపు 100 రోజుల పాటు కంటెస్టెంట్లను హౌస్ లో బంధించి వాళ్ళతో టాస్కులు ఆడించి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం ఈ షో ఉద్దేశం. ఈ షోకు కంటెస్టెంట్లతో పాటు హోస్ట్ కూడా ముఖ్యమే. వారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ వారిని ఓ దారిలో పెట్టడానికి ఓ పెద్ద మనిషిలా వ్యవహరిస్తారు ఆయన. సాధారణంగా హోస్ట్ కి ఎంత రెమ్యునేషన్ ఉంటుంది? చిన్న షోలకైతే 1,00,000, పెద్ద షోలకు 5 లక్షలు అనుకుందాం. అవి మామూలు షోలు అయితేనే. బిగ్ బాస్ లాంటి బిగ్ షోకు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 1 కోటి నుండి మొదలుపెట్టిన 1,50,00,000 ఉంటుందని అనుకుంటున్నారు కదా. అంతెందుకు, తెలుగు బిగ్ బాస్ కోసమే నాగార్జున దాదాపు 70 కోట్లు అందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అలాంటివి బిగ్ బాస్ సీజన్ కు ఒక హోస్ట్ అక్షరాల 350 కోట్లు అందుకుంటున్నాడట. ఏంటి, దిమ్మ తిరిగిపోతుంది కదూ. ఆ హోస్ట్ ఎవరనుకుంటున్నారా? బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. నిజానికి బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షోను మొదలు పెట్టిందే సల్మాన్ ఖాన్. ప్రస్తుతం ఆ షో అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 18వ సీజన్ లో అడుగు పెట్టబోతుంది. ఈ 18 సీజన్లకు మాకుటం లేని మహారాజుల హౌస్ ని ఏలుతున్నాడు సల్లుభాయ్. నిజం చెప్పాలంటే ఈ బిగ్ బాస్ రియాలిటీ షో సల్మాన్ ను పట్టి పీడిస్తుంది. చాలాసార్లు సల్లుభాయ్ బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పాలని అనుకున్నా కూడా హోస్ట్ గా ఇంకెవరు చేయమని చెప్పడంతో బిగ్ బాస్ యాజమాన్యం సీజన్ కు రెమ్యునేషన్ పెంచుకుంటూ సల్మాన్ నే హోస్ట్ గా వ్యవహరించేలా చేస్తుంది. అలా ఇప్పటికీ 17 సీజన్లను సల్లుభాయ్ విజయవంతంగా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు సీజన్ 18 మొదలైంది. ఈసారి కూడా సల్మాన్ చేయను అంటూనే చేయాల్సి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈసారి సల్మాన్ రెమ్యునేషన్ ఆకాశాన్ని తాకినట్లు తెలుస్తోంది. 14 వారాలకు గాను సల్మాన్ 350 కోట్లు అందుకుంటున్నాడని బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునేషన్ తీసుకుంటూ సల్మాన్ రికార్డు సృష్టించాడని అని చెప్పొచ్చు. ఈ రికార్డును బద్దలు కొట్టే మొనగాడు మళ్ళీ వస్తాడన్న నమ్మకం కూడా ఎవరికీ లేదు. ఏది ఏమైనా సల్మాన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.